హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బాటనీ టెక్స్ట్ బుక్లో 2వ యూనిట్ అయిన సూక్ష్మజీవ శాస్త్రంలో పార్ట్ 7 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మొక్కలలో వైరస్ వ్యాధులు. వైరస్లు అవికల్ప పరాన్నజీవులుగా ఉండి మొక్కల్లో పెరుగుతూ అనేక వృక్ష వ్యాధులను కలగజేస్తాయి. వైరస్లు అవికల్ప పరాన్నజీవులు మొక్కల్లో పెరుగుతూ వృక్ష వ్యాధులను కలగజేస్తాయి. వైరస్ల వల్ల కలిగే మొక్కల వ్యాధులు చాలా వరకు సర్వాంగీణంగా మొక్క మొత్తం ప్రభావితమవుతుందన్నమాట. వైరస్ల వల్ల కలిగే మొక్కల వ్యాధులు ఎలా ఉంటాయంటే ఆ వైరస్ వలన మొక్క మొత్తం ప్రభావితమవుతుంది. సర్వాంగీణంగా ఉంటాయి. సాధారణంగా తెగులు లక్షణాలు చాలా వరకు పత్రాలలో కనిపిస్తాయి. తెగులు యొక్క లక్షణాలు చాలా వరకు పత్రాలలో కనిపిస్తాయి. అంటే వైరస్ సోకిందని మనకి ఎలా తెలుస్తుంది? పత్రాలను చూస్తే తెలుస్తుంది. పత్రాల ద్వారా కనిపిస్తుంది. పత్రాల్లోనే ఆ వ్యాధి లక్షణాలు, తెగులు లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ వ్యాధుల సాధారణ చిహ్నాలు ఏంటవి? నిర్హరితము, మొజాయిక్, ఈనెల నిర్హరితము, కురూపత, పుష్పచీలికలు. ఇవేంటంటే వైరస్ వ్యాధుల యొక్క సాధారణ చిహ్నాలు. నిర్హరితము, మొజాయిక్, ఈనెల నిర్హరితం, కురూపత, పుష్పచీలికలు. నిర్హరితం ఏంటి? నిర్హరితం పీచులో కనిపిస్తుంది మనకి. నిర్హరిత లక్షణాన్ని మనం పీచులో చూడవచ్చు. పీచు పసుపు పచ్చ తెగులు. నిర్హరితాన్ని మనం పీచులో చూడవచ్చు. పీచు పసుపు పచ్చ తెగులు. మొజాయిక్ వ్యాధిని మనం పొగాకు మొజాయిక్ వ్యాధిలో చూడవచ్చు. టిఎంవి అంటే టొబాకో మొజాయిక్ వైరస్. పొగాకు మొజాయిక్ వ్యాధిని కలగజేస్తుంది. ఈనెల నిర్హరితాన్ని మనం బెండలో చూడవచ్చు. బెండ ఈనెల నిర్హరితం. కురూపత కోకో ఉబ్బుకాండం. పుష్పచీలికల్ని మనం ట్యూలిప్ పుష్పాలలో చూడవచ్చు. ట్యూలిప్ పుష్పాల చీలిక తెగుల్లో పుష్పచీలికలు ఉంటాయన్నమాట. సాధారణంగా విరియాన్లు సంక్రమణ చెందుతూ వ్యాధుల్ని కలగజేస్తాయి. విరియాన్ అంటే ఏంటి? ఆతిథేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందిన వైరస్. ఇక్కడ విరియాన్ అంటే ఏంటంటే లైటిక్ సైకిల్లో మనం ఆతిథేయ కణాన్ని అటాక్ చేస్తాయి. పూర్తిగా తయారైపోయి వచ్చిన వైరస్లు ఆతిథేయ కణాన్ని, అంటే ఇక్కడ బ్యాక్టీరియా కణాన్ని అటాక్ చేస్తాయి. ఇలా పూర్తిగా తయారైపోయిన వైరస్ కణాలు వచ్చి బ్యాక్టీరియాని అటాక్ చేస్తాయి కదా. ఈ పూర్తిగా తయారైన వైరస్లనే మనం ఏమంటామంటే విరియాన్ అంటాం. వైరస్ అనేది వ్యాధికారకంగా తయారైపోయి వచ్చి ఒక ఆతిథేయ కణాన్ని అటాక్ చేస్తుంది. ఇటువంటి వైరస్ కణాలనే మనం విరియాన్ అంటాం. సాధారణంగా విరియాన్లు సంక్రమణ చెందుతూ వ్యాధుల్ని కలగజేస్తాయి. అంటే వైరస్లు విరియాన్లుగా మారి సంక్రమణ చెందుతూ వ్యాధుల్ని కలగజేస్తాయి అన్నమాట. విరియాన్లు అనేవి కూడా వైరస్లే, కాకపోతే విరియాన్లు ఏంటంటే సంక్రమణ చెందుతూ వ్యాధుల్ని కలగజేస్తాయి. అసలు విరియాన్ అంటే ఏంటి? ఒక విరియాన్ అంటే తన ఆతిథేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందిన వైరస్. అసాధారణంగా ఒక ప్రోటీన్ త్వచం లేని 300 నుంచి 400 న్యూక్లియోటైడ్లను కలిగి ఉన్న ఒక చిన్న కేంద్రకామ్లపు ముక్కనే వైరాయిడ్ అంటాం. అంటే మనకి వైరస్కి సంబంధించి చిన్న కేంద్రకామ్లపు ముక్క, చిన్న జెనెటిక్ మెటీరియల్ ఉన్నా సరే, చిన్న జెనెటిక్ పీస్ ఉన్నా సరే, కేంద్రకామ్లపు ముక్క ఉన్నా సరే మనకి వ్యాధి అనేది కలిగిపోతుంది అనమాట ఆతిథేయ కణంలో. అదే చెప్పాడు. ఒక ప్రోటీన్ త్వచం లేని 300 నుంచి 400 న్యూక్లియోటైడ్లు కలిగి ఉన్న ఒక చిన్న కేంద్రకామ్లపు ముక్కనే వైరాయిడ్ అంటాం. ఇవి అనేక రకాలైన ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కలపై
టమాటోలు, పొటాటోలు, కుకుంబర్లు, సిట్రస్ అంటే నిమ్మలలో వ్యాధుల్ని కలుగజేస్తున్నాయి ఈ వైరాయిడ్లు. వైరాయిడ్ అంటే ఏంటి? 300 నుంచి 400 న్యూక్లియోటైడ్లను కలిగి ఉన్న చిన్న కేంద్రకామ్లపు మొక్కనే వైరాయిడ్ అని పిలుస్తున్నాం మనం. ఇవి అనేక రకాలైన ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కలపై అంటే టమాటోలు, పొటాటోలు, కుకుంబర్లు, సిట్రస్ వంటి జాతి మొక్కలలో వ్యాధుల్ని కలుగజేస్తున్నాయి ఇవి. ఇక్కడ వైరాయిడ్ అంటే ఏంటి? చిన్న కేంద్రకామ్లపు మొక్క. వైరస్సే అవసరం లేదు వ్యాధిని కలుగజేయాలంటే. వైరస్కి సంబంధించిన చిన్న జెనెటిక్ మెటీరియల్ చాలన్నమాట. 300 to 400 న్యూక్లియోటైడ్లు కలిగి ఉన్న చిన్న జెనెటిక్ ఆమ్లపు అంటే చిన్న జెనెటిక్ మెటీరియల్ ఉంటే చాలు, దాన్నే వైరాయిడ్ అంటున్నాం. అది కూడా వ్యాధులు కలుగజేస్తుంది వైరాయిడ్ కూడా. ఇవి అనేక రకాలైన ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కలపై టమాటోలు, పొటాటోలు, కుకుంబర్లు, సిట్రస్, నిమ్మలలో వ్యాధుల్ని కలుగజేస్తాయి. నెక్స్ట్ మానవులలో వైరస్ వ్యాధులు. వైరస్లు మానవులలో సాధారణ జలుబు, హెపటైటిస్, ఆటలమ్మ, ఇన్ఫ్లుయెంజా, హెర్పిస్ వ్రణాలు, పోలియో మొదలైన విస్తృతమైన వ్యాధుల్ని కలుగజేస్తున్నాయి. వైరస్ల వల్ల మానవుల్లో వచ్చే వ్యాధులేంటి? సాధారణ జలుబు, హెపటైటిస్, ఆటలమ్మ, ఇన్ఫ్లుయెంజా, హెర్పిస్ వ్రణాలు, పోలియో మొదలైన విస్తృతమైన వ్యాధుల్ని కలుగజేస్తున్నాయి. అనేక వైరల్ సంక్రమణలు మరణానికి దారితీయనప్పటికీ ర్యాబిస్, ఎయిడ్స్, ఎబోలా వంటి కొన్ని వైరస్ వ్యాధులు అధిక మరణ రేటును చూపుతాయి. అనేక వైరల్ సంక్రమణలు మరణానికి దారితీయవు, కానీ ర్యాబిస్, ఎయిడ్స్, ఎబోలా వంటి కొన్ని వైరస్లు అధిక మరణ రేటును చూపుతాయి. ర్యాబిస్, ఎయిడ్స్, ఎబోలా వంటివి అధిక మరణ రేటును చూపుతాయి. మరికొన్ని పోలియో, నియోనేటల్ రుబెల్లా వంటివి దీర్ఘకాలిక నిస్సత్తువను కలుగజేస్తాయి. పోలియో, నియోనేటల్ రుబెల్లా. నియోనేటల్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే రుబెల్లా అన్నమాట. పోలియో కూడా అంతే, చిన్నప్పుడు వస్తుంది. ఇది ఏం చేస్తుంది? దీర్ఘకాలిక నిస్సత్తువను, శారీరక బలహీనతను కలుగజేస్తాయి. దీర్ఘకాలిక నిస్సత్తువను కలుగజేస్తాయి పోలియో, నియోనేటల్ రుబెల్లా దీర్ఘకాలిక నిస్సత్తువను, శారీరక బలహీనతను కలుగజేస్తాయి. జంతువులలోనూ మానవులలోనూ ఎప్స్టీన్ బార్ వైరస్, మానవ పాపిల్లోమా వైరస్ల వంటి కొన్ని వైరస్లు క్యాన్సర్ని కలుగజేస్తాయి. జంతువులలోనూ మానవులలోనూ ఎప్స్టీన్ బార్ వైరస్, మానవ పాపిల్లోమా వైరస్లు, మానవ పాపిల్లోమా వైరస్లు క్యాన్సర్ని కలుగజేస్తున్నాయి. దీర్ఘకాలిక హెపటైటిస్ బి వైరస్ చేత కలిగేది. దీర్ఘకాలిక హెపటైటిస్ అంటే ఏమనుకున్నాం మనం? వైరస్ వలన వస్తుంది అనుకున్నాం కదా పైన. దీర్ఘకాలిక హెపటైటిస్ బి వైరస్ చేత కలిగేది, క్యాన్సర్కు దారితీస్తుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ బి క్యాన్సర్కి దారితీస్తుంది. క్యాన్సర్ని కలుగజేసే ఇటువంటి వైరస్లను ఆంకో వైరస్లు అంటారు. క్యాన్సర్ని కలుగజేస్తే హెపటైటిస్ బి లాంటి వైరస్లు దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి అనేది ఉంటే క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. క్యాన్సర్ని కలుగజేసే ఇటువంటి వైరస్లను ఆంకో వైరస్లు అంటారు. వైరస్లే కాకుండా ప్రియాన్లు అని పిలువబడే ప్రోటీన్యుత సాంక్రమిక రేణువులు కూడా ఆవులలో మ్యాడ్కో వ్యాధి, బొవైన్ స్పంజిఫార్మ్ ఎన్సెఫాలిటిస్. ఇక్కడ వైరస్లు మాత్రమేనేంటి? మనం ఇక్కడ పైన ఒకటి అనుకున్నాం, వైరస్సే కాకుండా విరియానే కాకుండా వైరాయిడ్లు కూడా వ్యాధులను కలుగజేస్తాయని. ఇక్కడ అలాగే ప్రియాన్లు కూడా ప్రోటీన్యుత సాంక్రమిక రేణువులు, ప్రోటీన్ కలిగి ఉండేవి, అవి కూడా వ్యాధుల్ని కలుగజేస్తున్నాయి. వైరస్లే కాకుండా ప్రియాన్లని పిలువబడే ప్రోటీన్యుత సాంక్రమిక రేణువులు కూడా ఆవులలో మ్యాడ్కో వ్యాధి, బొవైన్ స్పంజిఫార్మ్ ఎన్సెఫాలిటిస్, గొర్రెలలో స్క్రాపీ వ్యాధి అనే తీవ్రమైన జంతు వ్యాధుల్ని కలుగజేస్తున్నాయి. ఏంటవి? ప్రియాన్లని పిలువబడే ప్రోటీన్యుత సాంక్రమిక రేణువులు అవేం కలుగజేస్తున్నాయి? ఆవులలో మ్యాడ్కో వ్యాధి కలుగజేసే కారకం ఏంటి? బొవైన్ స్పంజిఫార్మ్ ఎన్సెఫాలిటిస్.
గొర్రెలలో స్క్రాపీ అనే తీవ్రమైన జంతు వ్యాధుల్ని కలగజేస్తుంది. మ్యాడ్కో వ్యాధిని కలగజేసే ప్రియాన్ ఎద్దు మాంసం ద్వారా మానవుడిని చేరి ఈ మ్యాడ్కో వ్యాధిని కలగజేసే ప్రియాన్ ఎద్దు మాంసం ద్వారా మానవుడిని చేరి మానవునిలో క్రడ్జ్ఫెల్డ్ జాకబ్ వ్యాధిని కలగజేస్తుంది. మనకి ఎద్దులలో ఆవులలో మ్యాడ్కో వ్యాధి అనుకున్నాం కదా, ఈ ఆవుల్లో మ్యాడ్కో వ్యాధి దేనివల్ల వస్తుంది? ఇది ప్రియాన్ వల్ల వస్తుంది. ప్రియాన్ అంటే ఏంటి? ప్రోటీన్ యుత సాంక్రమిక రేణువులు ఇవి. ఈ మ్యాడ్కో వ్యాధిని కలుగజేసే ప్రియాన్ ఎద్దు మాంసం ద్వారా మానవుడిని చేరి అతనిలో క్రడ్జ్ఫెల్డ్ జాకబ్ వ్యాధిని కలుగజేస్తుంది. క్రడ్జ్ఫెల్డ్ జాకబ్ వ్యాధిని దేని ద్వారా? ఎద్దు ద్వారా. ఎద్దును తినడం వల్ల మానవుడికి చేరి మానవుడిలో ఈ మ్యాడ్కో వ్యాధిని కలుగజేసే ప్రియాన్ క్రడ్జ్ఫెల్డ్ జాకబ్ వ్యాధిని కలుగజేస్తుంది. ప్రియాన్ అంటే ఏంటి? ప్రోటీన్ యుత సాంక్రమిక రేణువులు. అంటే వైరస్కి చెందిన ప్రోటీన్లు కూడా సంక్రమిస్తాయి. వైరస్కి చెందిన జెనెటిక్ మెటీరియల్ అదే కేంద్రకామ్లపు మొక్క కూడా వ్యాధిని కలుగజేస్తుంది. దాన్నేమో వైరాయిడ్ అంటున్నాం. ప్రోటీన్ యుత సాంక్రమిక రేణువునేమో ప్రియాన్ అని అంటున్నాం. ప్రియాన్కి ఆవులలో మ్యాడ్కో వస్తుంది. ఆ మ్యాడ్కో వ్యాధి ఏంటి? బొవైన్ స్పంజిఫామ్ ఎన్సెఫాలిటీస్. మ్యాడ్కో వ్యాధికి మరొక పేరు అనుకుంటా ఇది, బొవైన్ స్పంజిఫామ్ ఎన్సెఫాలిటీస్. గొర్రెలలో స్క్రాపీ వ్యాధి కూడా ఈ ప్రియాన్ వల్లనే కలుగుతుంది. గొర్రెలలో స్క్రాపీ వ్యాధి ప్రియాన్ వల్ల కలుగుతుంది. సారాంశం, పాఠం చివరన ఉన్నటువంటి సారాంశం ఇది. వైరస్లు అతి సూక్ష్మమైన సంక్రమణ చెందే అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు. ఇవి కణరహితాలు. వీటిలో సొంతంగా జరుపుకునే జీవక్రియలు ఉండవు. వైరస్లు అతి సూక్ష్మమైన సంక్రమణ చెందే అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు. ఇవి కణరహితాలు. ఇవి కణంగా ఉండవు అనమాట. మైటోకాండ్రియా అటువంటి కణ నిర్మాణాలు ఏమి ఉండవు దీనిలో. కణరహితాలు. ఒక కణ ప్లాజ్మా త్వచ అటువంటివి ఏమి ఉండవు. వీటిలో సొంతంగా జరుపుకునే జీవక్రియలు ఉండవు. జీర్ణక్రియ, శ్వాసక్రియ అటువంటి జీవక్రియలు జరగవు వైరస్లలో. నిర్మాణాత్మకంగా ఇవి చాలా సరళంగా ఉండి కేంద్ర భాగాన ఒక కేంద్రకామ్లాన్ని కలిగి ఉండి, నిర్మాణాత్మకంగా ఇవి చూడడానికి చాలా సరళంగా ఉండి కేంద్ర భాగాన్ని ఏముంటాయి? కేంద్రకామ్లం ఉంటుంది. ఒక ప్రోటీన్ క్యాప్సిడ్ చేత రక్షించబడుతూ ఉంటాయి. కేంద్రకామ్లము ఒక ప్రోటీన్ క్యాప్సిడ్ మాత్రం ఉంటాయి అన్నమాట. నిర్మాణాత్మకంగా చాలా సరళంగా వాటి యొక్క సింపుల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. సింపుల్ స్ట్రక్చర్, ఓన్లీ జెనెటిక్ మెటీరియల్, ప్రోటీన్ క్యాప్సిడ్ అవి మాత్రమే ఉంటాయి. ఒక పూర్తి వైరస్ రేణువుని ఏమంటాం? విరియాన్ అంటాం. విరియాన్ అంటే ఒక పూర్తి వైరస్ రేణువు. దాని జీనోమ్ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. విరియాన్లో ఏముంటుంది? జెనెటిక్ మెటీరియల్గా డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఉంటుంది. వైరస్లు స్ఫటికీకరించబడతాయి. వైరస్లు అనేక రూపాలలో ఉంటాయి. వైరస్లు వాటిలో ఉండే సంబంధిత లక్షణాలని బట్టి ఐసీటీవీ అనుకున్నాం. ఐసీటీవీ వ్యవస్థ, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్, ఐసీటీవీ వ్యవస్థ ద్వారా సముదాయాలుగా వర్గీకరించబడ్డాయి. ఐసీటీవీ అనుకున్నాం. వైరస్లు అవి దాడి చేసే అతిదేయ కణాలలో వృద్ధి చెందుతాయి. వైరస్ జీనోమ్ ప్రతికృతి చెందుతూ కణ వ్యవస్థల చేత ఇతర విరియాన్ అంశాల సంశ్లేషణను నిర్దేశిస్తుంది. వైరస్ యొక్క జీనోమ్ ప్రతికృతి చెందుతూ కణ వ్యవస్థల చేత ఇతర విరియాన్ అంశాల సంశ్లేషణను నిర్దేశిస్తుంది. బ్యాక్టీరియంలపై దాడి చేసే వైరస్లను ఏమంటారు? బ్యాక్టీరియోఫాజులు అంటారు. విరులెంట్ ఫాజులు లైటిక్ చక్రం ద్వారా ప్రతికృతిని, అదేవిధంగా టెంపరెంట్ ఫాజులు లైసోజెనిక్ చక్రం ద్వారా ప్రతికృతిని అనుసరిస్తాయి. బ్యాక్టీరియంలపై దాడి చేసే వైరస్లను బ్యాక్టీరియోఫాజులు అంటారు. విరులెంట్ ఫాజులు లైటిక్ చక్రం ద్వారా, టెంపరెంట్ ఫాజులేమో లైసోజెనిక్ చక్రం ద్వారా ప్రతికృతిని అనుసరిస్తాయి. ప్రతికృతి అంటే రెప్లికేషన్ అనమాట. వాటి యొక్క సంఖ్యను పెంచుకోవడం, ప్రత్యుత్పత్తి. విరులెంట్ ఫాజులు లైటిక్ చక్రం ద్వారా ప్రతికృతిని, అదేవిధంగా టెంపరెంట్ ఫాజులు లైసోజెనిక్ చక్రం ద్వారా. ఈ ప్రక్రియలో వైరస్లు అనేక మానవ, వృక్ష, జంతువుల వ్యాధుల్ని కలుగజేస్తాయి. కొన్ని వైరస్లు క్యాన్సర్ని కూడా కలుగజేస్తాయి. క్యాన్సర్ని కలుగజేసే వైరస్లను ఆంకోజెనిక్ వైరస్లను పిలుస్తారు.
వైరస్ల కంటే సరళమైన వైరాయిడ్లు ప్రియాన్లు అనే సంక్రమణ కారకాలు ఉన్నాయి. ఇవి కూడా వ్యాధులను కలుగజేస్తాయి. వైరాయిడ్లు ప్రియాన్లు అనేవి కూడా సంక్రమణ కారకాలు. ఇవి కూడా వ్యాధులను కలుగజేస్తున్నాయి. ఒక వైరస్సే కాదు, వైరస్కి చెందిన చిన్న జెనెటిక్ మెటీరియల్, వైరస్ చెందిన చిన్న ప్రోటీన్ సంబంధిత చిన్న రేణువులు ప్రియాన్లు అంటాం వాటిని. ఇవి కూడా వ్యాధుల్ని కలుగజేస్తున్నాయి. నెక్స్ట్ పగిలే పరిమాణం. పారిభాషిక పద కోసం పగిలే పరిమాణం సంక్రమణకు గురి అయిన ఒక అతిధేయ కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే బ్యాక్టీరియోఫాజ్ రేణువుల సంఖ్యనే పగిలే పరిమాణం అంటాం. సంక్రమణకు గురి అయిన ఒక అతిధేయ కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే బ్యాక్టీరియోఫాజ్ రేణువుల సంఖ్యనే పగిలే పరిమాణం అంటాం. నెక్స్ట్ గుప్త సంక్రమణ. వ్యాధికారక జీవి అతిధేయ శరీరంలో దీర్ఘకాలం ఉంటూ వ్యాధి చిహ్నాలను చూపకుండా ఉండే స్థితినే గుప్త సంక్రమణ అంటాం. వ్యాధికారక జీవి అతిధేయ శరీరంలో దీర్ఘకాలం ఉంటుంది కానీ ఎటువంటి వ్యాధి చిహ్నాలని చూపకుండా ఉండే స్థితినే గుప్త సంక్రమణ అంటాం. ఇక్కడితోటి మనకి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సూక్ష్మజీవశాస్త్రం మైక్రోబయాలజీ అనే లెసన్ కంప్లీట్ అయిపోయింది.